అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మణిపూర్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ భాగస్వామి పార్టీతో బీజేపీ పర్సన్ చీఫ్ మినిస్టర్గా మొన్న ఓవర్టేకింగ్ చేయడం, అందులో అంటే అక్కడ డిఫరెంట్ కమ్యూనిటీస్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కాబట్టి, కానీ వాటిని చాలా చక్కగా ఇద్దరు డిప్యూటీ సీఎంలను పెట్టి దీన్ని మళ్ళీ అక్కడ ప్రభుత్వం చేయడం. ఎందుకంటే వన్ ఆఫ్ ది బోర్డర్ ప్లేసెస్లో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది భారతదేశానికి అనమాట. సో ఇట్లా చేయడం అనేది అంటే బీజేపీ ఇలాగ కసరత్తు చేసి కొంచెం బాగా అంటే అక్కడ పీస్ అండ్ ఆర్డర్ కంటిన్యూ చేయడానికి దానికి నేను ఐ థింక్ మంచి ప్రయత్నమే చేస్తున్నాను ఉంటుంది. అసలు ఈ కొత్త దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏమిటి? రిక్వైర్డ్ డెసిషన్, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఎప్పటికైనా ఈ సమస్యను లోకల్ పీపులే సాల్వ్ చేసుకోవాలి. అక్కడ ఉండేటటువంటి ఆ డెమోగ్రాఫిక్ కాంపోజిషన్ బట్టి చాలా క్లిష్టమైన పరిస్థితి ఉన్నది. ఒకటి, ఆ లోయ ప్రాంతంలో ఉండేటటువంటి మైథీసు, ఈ పర్వత ప్రాంతంలో ఉండేటటువంటి 2 తెగలు. యాక్చువల్లీ ఒక సైడుకు నాగాలు ఉన్నారు, ఇంకో సైడుకు కుకీలు ఉన్నారు. మూడోది, ప్రధానంగా ఇది బార్డర్ స్టేటు. అటు మ్యాన్మారు, కిందికి వస్తే బంగ్లాదేశు, పైకి చైనా ఎప్పుడు ఇక్కడ ఏదైనా ట్రబుల్ సృష్టించడానికి రెడీ అయి ఉంటుంది. రెండోది, ఈ కుకీ ట్రైబ్ ఎట్లా ఉన్నారు అంటే వీళ్ళు మణిపూర్కే పరిమితం కాలేడు, మ్యాన్మార్ కూడా ఉన్నారు. సో అది కంటిన్యూస్ ఏరియా. సో నువ్వు ఆర్టిఫిషియల్గా వాళ్ళని కన్ఫైన్ చేయడం కూడా కష్టం. టెంపర్స్ చాలా ఫ్లేర్డ్ టెంపర్స్. ఎంత ఫ్లేర్డ్ టెంపర్స్ అంటే, ఇప్పుడు మనం ఎక్కడ ఇంకో చోట కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉన్నది, యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అయినా తీసుకో, ఇజ్రాయలీ హమాస్ కాన్ఫ్లిక్ట్, యాక్చువల్లీ దీన్ని ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్తో పోల్చొచ్చు. అక్కడ ఎంత అకృత్యాలు చేశారో ఇక్కడ అంత అకృత్యాలు చేస్తున్నారు. ఇద్దరూ చేస్తున్నారు. మైతీకి దొరికితే కుకీని వదలటం లేదు, కుకీలకు దొరికితే మైతీని వదలటం లేదు. అంత పెద్ద ఎత్తున టెంపర్స్ ఫ్లేర్ అప్ అయి ఉన్నాయి. కుకీస్ ఒక అటానమస్ యూనియన్ టెరిటరీ కావాలని గట్టిగా అడుగుతున్నారు. మైతీస్కి అది ఇష్టం లేదు. మైతీస్ ఇష్టాలు ఎట్లా ఉన్నా ఇవ్వటం వాంఛనీయం అనేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూడాలి. ఎందుకంటే అక్కడ చాలా తెగలు ఉన్నాయి. తెగకు ఒక ప్రత్యేకమైనది చేసుకుంటూ పోతే చాలా దానికి ఇంకా అంతు ఉంటుంది. అండ్ దాని ఐడెంటిటీని బేస్గా చేసుకొని మళ్ళీ మాకు ప్రత్యేక దేశం అనేది అడిగినా కానీ ఛాన్స్ ఉన్నది. ఇప్పటికే మిజో, నాగా, కుకీ, ఈ హిల్ ట్రైబ్స్ అన్నీ కలిపి ఒక క్రిస్టియన్ స్టేట్ చేయాలనేటువంటి మూమెంట్ కూడా లోకల్గా ఉంది. దాన్ని కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక డెమోక్రాటికలీ ఎలక్టెడ్ ప్రభుత్వమే ఏదైనా కొంత చేయగలిగినా చేస్తుంది. కానీ ఇప్పటికి ఆల్రెడీ కుకీస్ అల్టిమేటం ఇచ్చారు. మాకు కావాల్సింది ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి కుకీ తరఫున ఉండేటటువంటి వాడు ఈ ప్రభుత్వంలో పాల్గొనడానికి వీల్లేదని అల్టిమేటం కూడా ఆల్రెడీ ఇచ్చాడు. మొత్తం మీద దీన్ని అంతకుముందున్న చీఫ్ మినిస్టర్ కాంప్లికేట్ చేశాడనేది వాస్తవం. అతను తనను తాను బలపరుచుకోవటం కోసంగా ఈ మైథీ ఐడెంటిటీని చాలా దూరం తీసుకొని వెళ్ళాడు. యాంటీ కుకీగా కూడా వర్క్ చేయటం మొదలు. అందువల్లనే సమస్య ఇంత జటిలమైంది, లేకపోతే ఇంత ఉండేది కాదు. చాలా
మెచ్యూర్ లీడర్ అయితే కానీ దీన్ని ట్యాకిల్ చేయలేడు. ఈ కొత్తగా వచ్చిన చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లకు ఆ లెవెల్లో మెచ్యూరిటీ ఉందని ఆశిద్దాం. కేంద్రం ఎదురుగి పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయితే అవుతుంది, కాకుండా అక్కడ ముందుకు పోయేటటువంటి పరిస్థితి అయితే లేదు, అది మాత్రం వాస్తవం. బట్ ఇక్కడ సరైన పాలన, పీసు దేశానికి చాలా అవసరం, అన్ని రకాల అవసరం. ఒకటి ఇటు ఎక్స్టర్నల్గా ఇప్పుడు మనకు అటు బంగ్లాదేశ్తో కూడా సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేవు, చైనాతో సరిగ్గా లేవు, మ్యాన్మార్ ఇట్స్ నోబడీస్ ల్యాండ్. సో అడి నుంచి ఎవడైనా వచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేసి వెళ్ళిపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈ మణిపూర్ అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఐ హోప్ ఈ రిజిమ్ సక్సెస్ కావాలని ఆశిద్దాం. కాకపోతే మాత్రం మళ్ళా గవర్నమెంట్ రూలో, ప్రెసిడెంట్ రూలో వస్తే మళ్ళా ఇవి ఫ్లేరప్ అయినాయంటే మాత్రం కష్టం. ఇంటర్ ట్రైబల్, ఇంటర్ సెక్ట్ హార్మోనీ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా ముందుకు తీసుకుపోవాలని దాని మీద చాలా చాలా ఇది పెట్టాల్సిన అవసరం ఉంది. దాంట్లో రెండూ ఉన్నాయి. బేసిక్ ఇష్యూ ఈజ్ సెక్టు, తెగ, దానికి సంబంధించే ఈ మొత్తం ఇదంతా జరుగుతూ ఉన్నది. కొంత రిలీజన్ కూడా దాంట్లో తోడైంది. మైతీలందరూ హిందూస్, వైష్ణవైట్స్. అప్పుడెప్పుడో బెంగాల్ నుంచి పోయినటువంటి వైష్ణవిజం ఈ బంగ్లాదేశ్ను వదిలేసింది, అక్కడంతా ఇస్లాం అయిపోయింది. ఇటుకు పోయి ఈ వ్యాలీలో గట్టిగా స్థిరపడింది. అక్కడ ఉండేటటువంటి లోకల్ దీని మీద వైష్ణవం గట్టిగా పోయింది. బట్ హిల్స్కు ప్రాకలేదు. హిల్స్లో ఫ్రెష్గా క్రిస్టియానిటీ వచ్చేసింది. అట్లా ఆడ డిఫరెంట్ రిలీజన్స్ ఆవిర్భవించడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఇంకోటి చూస్తూ ఉన్నాను. ఈ కుకీలలో ఒక చిన్న తెగ 10-20 వేల మంది మేము జ్యూస్ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. జ్యూస్ అని క్లెయిమ్ చేసుకోవడం కాదు, జూయిష్ రిలీజియన్స్ను పాటిస్తూ ఉన్నారు. ఎందుకనేటంటే మొదటి నుంచి కూడా వీళ్ళు యానిమిస్ట్లైనా, యానిమల్ వర్షిప్ ఉన్నా పోర్క్ తినరట. అది చాలా పెక్యులియర్గా ఉంది. మిగిలిన ఈ వీళ్ళందరూ తింటారు, బట్ ఆ ఒక్క స్మాల్ సెగ్మెంట్ పోర్క్ తినరు, జ్యూస్ పోర్క్ తినరు. సో వీళ్ళు ఏమి చెప్పుకుంటున్నారు, పర్సెక్యూట్ అయినప్పుడు కొన్ని ట్రైబ్స్ ఇజ్రాయెల్ ఏరియా నుంచి బయటకు వచ్చాయి, మేము అట్లా బయటకు వచ్చిన వాళ్ళం, చైనా మీదుగా మయన్మార్గా వచ్చి ఇక్కడ సెటిల్ అయినా ఉన్నారు. దే ఆర్ ప్రాక్టీసింగ్ జుడాయిజం. వాళ్ళందరినీ తీసుకుపోయి రీసెటిల్ చేయడానికి ఇజ్రాయెల్ విల్లింగ్గా ఉంది. సో 10-15 వేల మంది వెళ్ళిపోతారు. వాళ్ళు క్రిస్టియానిటీని ఫాలో కావట్లేదు. సో దట్స్ ఎ వెరీ పెక్యులియర్ థింగ్ యాజ్ ఫార్ యాజ్ కుకీస్. అక్కడ ఇది మన మణిపూర్లో ఉన్నటువంటి కుకీస్. నువ్వు మైతీస్ హిందూసు, కుకీస్ క్రిస్టియన్సు, కుకీస్లో కూడా జూయిష్ కూడా కొంత స్మాల్ సెగ్మెంట్ ఉంది. రెండోది నాగా కుకీ కూడా పడదు. నాగా ఒక ట్రేబు, కుకీ ఒక ట్రేబు. ఒక సైడు నాగాలు ఉన్నారు మణిపూర్లో, ఇంకో సైడు కుకీస్ ఉన్నారు. ఈ నాగాలంట గ్రేటర్ నాగాల్యాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళందరూ కలిసి నాగాల్యాండ్లో ఉన్న వాళ్ళు కలిసి అంత ఒక గ్రేటర్. సో ఇది నార్త్ ఈస్ట్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్ ఏరియా. హోప్ కొంతకాలమైనా దీనికి ఒక సమస్యకు పరిష్కారం చూపెట్టగలిగితే ఈ ఫ్లేట్ టెంపర్స్ అన్ని కనుక సబ్సైడ్ అయ్యి కోఎగ్జిస్ట్ కాగలిగితే మనకు మంచిది భారతదేశానికి. మంచి విషయం చెప్పారండి. నమస్కారం.